హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఓకేనండి. ఇప్పుడు మంచి ట్రెండింగ్‌లో ఉన్న మోడల్ అండి. బెలూన్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ ఎలాస్టిక్ ఇచ్చాను హ్యాండ్స్‌కి డౌన్‌లో. అండ్ ఫ్రాక్ చూసారా ఎంత గేర్ వచ్చిందో? దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాము. ఓకేనండి. నేను దీనికోసం అయితే మెయిన్ క్లాత్ అనేది 5 మీటర్స్ తీసుకున్నాను. మీకు గాని ఓవర్ బడ్జెట్ ఎక్కువ క్లాత్ అనిపిస్తే మాత్రం 3 మీటర్స్ వరకు తీసుకోండి. అండ్ లైనింగ్ వచ్చేసి 3½ వరకు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లైనింగ్‌ని 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. నేను చూపించే విధంగా మడత పెట్టేసుకోండి. అండ్ బాడీకొచ్చేసి పైన బాడీ కోసమని 15 ఇంచెస్ తీసుకోండి. 1 ఇంచ్ ఖర్చు కలిపి మొత్తం 16 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఓకేనండి. 16 ఇంచెస్‌కి నేను చూపించే విధంగా అయితే మార్కింగ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత పైన షోల్డర్ దగ్గర 5 ఇంచ్‌కి మార్క్ చేయండి. అదే 5 ఇంచ్ డౌన్‌కి కూడా మార్కింగ్ చేసి అండ్ ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా బాక్స్ అయితే కొట్టేసేయండి. ఓకేనా? బాక్స్ కొట్టేసిన తర్వాత అక్కడ ఆర్మ్‌కి లూజ్ వచ్చేసి 1½ ఇంచ్ వరకు పెట్టుకోండి. పెట్టి స్కేల్‌తో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మార్కింగ్ అయితే చేసేసేయండి. అండ్ సంక లూజ్ అనేది పైన ½ ఇంచ్ ఖర్చుకు వదిలేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీ యొక్క సంక లూజ్ అనేది పెట్టుకోండి. నేనైతే 8 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. అంటే నా పర్సనాలిటీని బట్టి సేమ్ మీరు కుట్టేది కూడా అదే పర్సనాలిటీ అయితే అలానే తీసేసుకోండి. అండ్ నడుము యొక్క లూజు ఎంతైతే అంతొచ్చిందో దానికి 4 భాగాలు చేయండి. నాకైతే 32 వచ్చిందండి. ఆ 32ని 4 భాగాలు చేశాను. 8 వచ్చింది. అయితే ఆ 8కి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్ అయితే పెట్టండి. ఎందుకంటే ఎప్పుడుమైనా మనం మెజర్‌మెంట్స్ మీద కుట్టాము అంటే మెజర్‌మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసాము అంటే కంపల్సరీ మనం లూజు ½ ఇంచ్ లూజ్ అనేది ఎక్కడైనా ప్రతి దిక్కు ½ ఇంచ్ లూజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. అందుకని నడుము దగ్గర ½ ఇంచ్ లూజు ప్లస్ ½ ఇంచ్ ఖర్చుల కోసమని 1 ఇంచ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయండి. నేను ఎక్కడెక్కడైతే కటింగ్‌లు పెట్టానో సేమ్ మీరు కూడా అలాగే కటింగ్స్ అయితే పెట్టుకోండి. మనకి కటింగ్‌లోనే ఉంటదండి డ్రెస్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా అయితే ఫాలో అయిపోండి. అండ్ సంక లూజ్ దగ్గర కూడా కటింగ్స్ పెట్టండి. కింద నడుము లూజ్ దగ్గర కటింగ్స్ పెట్టండి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న సెంటర్‌లో కూడా కటింగ్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత అంటే పైన ఓపెన్‌లో ఉందండి. దాన్ని అదే క్లోజ్డ్‌లో ఉంది. దాన్ని ఓపెన్ అయితే చేసేసేయండి. ఇదిగోండి బాడీ అయితే ప్రెజెంట్ కటింగ్ అయింది. నెక్ కోసం చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఈ నెక్ నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. ఓకేనా? ఒకసారి చూడకపోతే చూసేసేయండి. అండ్ నెక్ దగ్గర కూడా పావు తక్కువ 2 ఇంచీలు పెట్టానండి. మనకి షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండడం కోసమని. జస్ట్ కటింగ్ మాత్రమే ఇచ్చాను. ఎందుకంటే బక్రం అనేది తిప్పుతాను గనక. మిగిలిన లైనింగ్‌ని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా యాక్చువల్‌గా నాకు 3½ మీటర్స్ పడదండి. ఇది మనం క్రేప్ లైనింగ్ అని తీసుకుంటే 3 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇది కాటన్ కదా! అందుకని నాకు కొంచెం 3½ వరకు అండ్ పన్నా కూడా తక్కువ అవ్వడం వల్ల 3½ మీటర్స్ వరకు పడిందండి. నేను చూపిస్తున్న విధంగా సమోసా ఫోల్డింగ్ తెలుసు కదా! ఆ సమోసా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. మీ దగ్గరున్న లైనింగ్‌ని మొత్తం సెంటర్‌లోకి ఫోల్డింగ్ చేసి దాన్ని సమోసా షేప్‌లో ఫోల్డింగ్ అయితే వేయండి. వేసి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫస్ట్ మీ యొక్క నడుము లూజ్ ఎంత? ఇప్పుడు నా నడుము లూజ్ 8 ఇంచెస్. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్‌ని డైరెక్ట్‌గా మార్కింగ్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత పైన కోని దగ్గర నుంచి కిందకి 11 ఇంచెస్ 11 ఇంచీల వరకు పెట్టేసి ఆ కోనిని పైన కింద కూడా తిప్పుతూ 11 ఇంచీలకైతే మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఒక్కసారి లూజ్ అయితే చూస్తున్నాను. చూసారా కరెక్ట్‌గా వచ్చింది. ఇన్ కేస్ మీకు తక్కువొచ్చిందనుకోండి, కిందకి పెట్టండి మార్కింగ్. ఎక్కువొచ్చిందనుకోండి, ఇప్పుడు మనం తీసుకున్న మార్కింగ్‌కి మీదకి పెట్టండి. అప్పుడు నడుము లూజ్ అనేది కొలిసి దాన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేసేసేయండి. పైన బాడీ 15 ఇంచెస్ తీసేసి, మిగిలిన హైట్ ఎంతుందో ఆ హైట్‌నయితే పెట్టేయండి. నేనైతే ఇది 46 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. నా టాప్ హైట్ అనేది నేను 46 ఇంచెస్ వరకు పెడుతున్నాను. అందుకని మిగిలిన 15 ఇంచెస్ పైన టేప్ వదిలేసి 16 ఇంచి టేప్ పట్టుకొని 46కి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అట్లనే మీరు కూడా మార్కింగ్ అయితే చేసేసేయండి. ఓకేనండి. చూసారా నేను ఎట్లా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానో మీకు ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే అడగండి. కంపల్సరీ నేను షేర్ చేస్తాను. ఓకేనా అండి. మనం మార్కింగ్ చేసిన ప్రకారం కటింగ్ అయితే చేసేసేయండి. అర్థమవుతుంది కదా! ఇన్‌కేస్ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఇదే కటింగ్ నేను చూపించిన ఫ్రాక్స్ అన్నిటిలో లోపల లైనింగ్ అయితే ఇదే కటింగ్ ఉంటుంది. ఇందులో ఇన్‌కేస్ అంటే పైన కొంచెం వీడియో కట్ అయింది కదా! ఇన్‌కేస్ అర్థం కాకపోతే ఇంకేదైనా వీడియో చూడండి. అందులో లైనింగ్ ఎలా కట్ చేస్తుందని ఒకసారి. కానీ చాలా క్లియర్‌గానే చెప్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు జాయింట్స్ ఉంటాయి కదండీ! మిగిలిన క్లాత్‌ని జాయింట్ కోసం నేను ఎలా వేస్తానో ఒకసారి ముందు కింద వేయండి. మనం జాయింట్ కోసం తీసుకునే లైనింగ్ క్లాత్‌ని కింద వేసి
పైన నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మనకు జాయింట్ క్లాత్‌ని అలా పెట్టేసేయండి. ఓకేనండి. పెట్టేసి చూపిస్తున్న ప్రకారం అయితే మార్కింగ్ చేసేసేయండి. అదే కటింగ్ అయితే చేసేసేయండి చూడండి. అంటే ఎందుకు కింద పెట్టమన్నానంటే పైన మనకి ఎంత జాయింట్ వస్తదని మనం ఆల్రెడీ ముక్క ఉంది కదా! దానివల్ల మీకు క్లియర్‌గా తెలుస్తుందని అలా వేశాననమాట. ఓకేనండి. ఇదిగోండి లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. అయితే మెయిన్ క్లాత్‌ని ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ అయితే తీసేసుకోండి. మీ దగ్గరున్న మెయిన్ క్లాత్‌తో మీరు ఎన్ని మీటర్స్ తీసుకుంటే అన్ని మీటర్స్ దాన్ని బట్టి జస్ట్ కుర్చీలు తేడా అండి. మీకు తక్కువ అయితే ఏటవుతదంటే పెద్ద ఎక్కువ గెయిర్ రాదు. మీరు క్లాత్ తక్కువ బడ్జెట్‌లో తీసుకొని ఒక మీటర్ 100లో తీసుకొని 5 మీటర్స్ అయితే చక్క 500లో మీకు మంచి ఫ్రాక్ అనేది రెడీ అవుతుందండి. ఓకేనా? మనకి ఎలాగో కుట్టించుకుంటాం. ఎలాగో కుట్టుకుంటాం గనక తీసుకునేదేదో ఇంకా మహా అయితే 2 మీటర్స్ 200 అట్లా చూసుకొని మీరు కుట్టించుకుంటే బావుంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చూసుకుంటూ అడ్జస్ట్ చేయండి. అంటే మన లైనింగ్ క్లాత్‌కి ఎంత పడుతుందో అది చూసుకొని అడ్జస్ట్ చేసి క్లాత్ అయితే కట్ చేసేసేయండి. ఓకేనా అండి? అయితే మీరు ఇదే ప్యాటర్న్‌లో తీసుకోవాలనుకుంటే ఫ్లవర్స్ అనేవి చూసుకోండి ఒక్కసారి కట్ చేసేటప్పుడే. కట్ చేసుకున్నప్పుడే ఆ ఫ్లవర్స్ అనేవి పైకున్నయా, కిందకున్నదా ఒకసారి చూసేసుకోండి. సేమ్ పైనుంచి కిందకి మనకు ఒకేలా ఇస్తాడు కనుక, ముందు మనం తీసుకున్న మెయిన్ క్లాత్‌ని మిడిల్‌లోకైతే కట్ చేసేసేయండి. అంటే మన బాడీకి ఎంత పడతదో తీసుకున్నాం కదా! ఆ క్లాత్‌ని ఇలా ఫస్ట్ మిడిల్‌లోకి మడత పెట్టేసి తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఫ్లవర్స్ అనేవి చూడండి. మీకు ఇక్కడ ఒక పాయింట్ తెలియడం కోసమే నేను ఇది కూడా క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఓకేనా? చూసారా? ఫ్లవర్స్ అనేవి మీదకుండేవి చూసుకోండి. ఇప్పుడు కిందున్న క్లాత్‌ని మళ్ళీ తీసేసి, ఆ ఫ్లవర్స్ అనేవి మీదకొచ్చినట్టు పెట్టి, లైనింగ్‌ని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసేయండి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే మనకు కొంచెం ఆత్రం ఉంటది. ఆ ఆత్రం కోసం ఏంటంటే స్పీడ్‌గా కుట్టేయాలి, వేసేసుకోవాలి అన్న ఆత్రం. ఓకేనా? అందుకని దాన్ని తీసేసి ముందు నేను కటింగ్ మీద కొంచెం శ్రద్ధ అనేది పెట్టండి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా అయితే ఫాలో అయిపోండి. మనం ఇప్పుడు మిగిలిన ఈ 15 ఇంచెస్‌ని తీసేసాం కదా! తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని ఒక్కసారి కౌంట్ చేసుకోండి. ఓకేనా? ఎంతొచ్చింది? 31 వచ్చింది. అంటే 46లో నుంచి 15 46లో నుంచి 15 తీసేస్తే మనకి 31 వచ్చింది. ఓకేనా? ఇదిగోండి. అయితే ఈ 31లో నేనేం చేస్తున్నానంటే 10 ఇంచెస్ కింద కుచ్చులు పెట్టాను కదా! సెపరేట్‌గా. ఆ కుచ్చుల కోసం పెడదాం అనుకుంటున్నాను. అలా అనుకున్న తర్వాత మళ్ళీ నేనేం ఆలోచించానంటే ఒక్కసారి క్లాత్‌ని అడ్జస్ట్ చేయాలి మనం. ఇలాంటప్పుడే క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం తీయాలి. మనకి హైట్ ఎంతొచ్చింది? ఏంటి? అనేది. ఇక్కడ 2 స్టెప్స్ ఒస్తాయి. పైన కుర్చీలనేది కొంచెం పొడవుగా వస్తాయి. కింద కుర్చీలనేది 10 ఇంచెస్ వరకు పెట్టుకుందాం అనుకున్నాను కదా! దానికోసమని నేను ఎలా అడ్జస్ట్ చేశాననేది చూపిస్తున్నాను చూడండి. మీకు మొత్తం వచ్చిన క్లాత్‌లో ఇక మిగిలింది ఉంది కదండీ! పైన బాడీకయిపోయింది. నెక్స్ట్ చేతులకి తీస్తున్నాను ఒకసారి. ఎందుకంటే మనం క్లాత్‌ని అడ్జస్ట్ చేయాలి కనుక చెయ్య హైట్ అనేది నాది యాక్చువల్‌గా 22 అండి. కానీ క్లాత్‌ని అడ్జస్ట్ చేయాలి. ఎక్కువ గేర్ రావడం కోసం కొంచెం షార్ట్ అయితే పెట్టాను. మీకు ఇన్ కేస్ మీకు ఇంకా ఫుల్ లెంగ్త్‌లో కావాలి అంటే మాత్రం క్లాత్‌ని అడ్జస్ట్ చేసి తీయండి. నేను ఇప్పుడు ఎక్కడి వరకైతే థంబ్‌నెయిల్‌లో కనిపించిందో అక్కడి వరకే హ్యాండ్ హైట్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఇది ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ కనుక పైన, కింద కూడా అంటే మనకి ఆహ్, కింద ఎలాస్టిక్ వేస్తాం కదా! అక్కడ అండ్ పైన షోల్డర్ దగ్గర కూడా ఒకే వెడల్పులో క్లాత్ అనేది తీసుకోవాలండి. అందుకని మనకి హ్యాండ్‌కి ఎంత పడుతుందో చూసుకొని అంటే ఆర్మ్ లూజు 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్‌కి 2 ఇంచ్ యాడ్ చేశాను. అంటే 10 ఇంచెస్. దగ్గర దగ్గర ఒక 12 ఇంచ్ వెడల్పులో క్లాత్ ఉన్నట్టయితే తీసేసుకోండి. తీసేసుకొని సేమ్ ఇది కూడా మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసి కట్ చేసేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్లవర్స్ అనేవి తిరగబడతాయి. మీకు ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ చేసే ప్లేసెస్ అండి ఇవి. అయ్యో! క్లాత్ వేస్ట్ అయిపోయింది అన్న సమస్య లేకుండా ఉండడం కోసమని నేను క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఇప్పుడు చూసుకోండి. ఫ్లవర్స్ అనేవి మీదకొచ్చినట్టు అండ్ రివర్స్‌లో మడతైతే వేసేసేయండి. పెట్టేసి ఇప్పుడు క్లియర్‌గా నేను చెప్తున్న దాని ప్రకారం అయితే ఫాలో అయిపోండి. ఓకేనండి. క్లాత్ అనేది క్లియర్‌గా పైన, కింద కూడా లెవెల్‌లో ఉందా లేదా చూసుకుంటూ 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ హైట్ చెప్పాను కదండీ! ఇది హ్యాండ్ హైట్ అనేది నాకు ఇక్కడి వరకు యాక్చువల్‌గా. కానీ మనకి క్లాత్ సరిపోకపోవడం వల్ల ఒక 3 ఇంచీ వరకు తగ్గించేసి మిగిలిందైతే తీస్తున్నాను.
చూడండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఒక 4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసి పైనుంచి కింద ఒక లైన్ అయితే కొట్టేసేయండి. గమనిస్తున్నారు కదా నేను చెప్పింది? ఫ్రంట్ పార్ట్‌కి క్లోజ్డ్ ఉన్న వైపు 4 ఇంచెస్ వరకు పెట్టేసి ముందు ఒక స్ట్రెయిట్‌గా లైన్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ కిందకి డౌన్ పెట్టండి. అండ్ 4 ఇంచ్‌ని వదిలేసి మిగిలింది ఆర్మ్ లూజ్ అనేది చూడండి. ఆ 4 ఇంచ్‌ని వదిలేసి మిగిలిన ఆర్మ్ లూజ్ 8 ఇంచెస్‌ని చూసి 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ చూడండి. ఓకేనా? మళ్ళీ అదే 4 ఇంచీలని ఫ్రంట్‌కి కూడా కిందన కూడా వదిలేయండి. వదిలేసి అక్కడి నుంచి కింద లూజ్ అనేది ఎంతొచ్చిందో దానికి చూసి పెట్టుకోండి. మీకు నేను చెప్పేది క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అయితే ఆ 4 ఇంచెస్‌కి ఒక చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. కింద కూడా లూజ్ 4 ఇంచెస్ లూజ్ ఇచ్చిన తర్వాతే మన హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. 4 ఇంచ్ లూజ్ వదిలిన తర్వాతే మన యొక్క హ్యాండ్ లూజ్ అనేది అయితే తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి కుచ్చులనేవి దగ్గరికి వస్తాయి. పైన 4 ఇంచెస్‌కి చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆ కటింగ్ దగ్గర నుంచి ఈ కటింగ్ వరకు మనకి కుచ్చులొస్తాయి అని అర్థం. అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ కూడా. ఇప్పుడు మిగిలినున్న క్లాత్‌ని ఒక్కసారి కొలిచేయండి. ఓకేనండి. ఎన్ని మీటర్లుంది, ఏంటి అనేది ఒక్కసారి కొలిచేసి నాకైతే 3 మీటర్స్ వరకు ఉంది. అందుకని నేను పైన కుచ్చులు ఎక్కువ పెడదామని 1 మీటర్‌కి నేను పైకి తీసేసుకున్నాను. మిగిలిన 1 మీటర్‌ని కింద కుచ్చులకైతే కట్ చేస్తున్నాను చూడండి. ఓకేనండి. నేను యాక్చువల్‌గా మన హైట్ ఏం చెప్పాను 46 చెప్పాను. అందుకని అలా అడ్జస్ట్ చేస్తేనేమో కొంచెం మనకి క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా. మీకు క్లాత్ చూసారా అది వేస్ట్ అయిపోయింది. 3 స్టెప్స్‌లో ఫోల్డింగ్ వేస్తే ఇంక ఇలా కాదని నేనేం చేశానంటే కింద కుచ్చులకని నేను తీసుకున్న దాన్ని 3 స్టెప్స్‌లో అయితే మడత పెట్టేసాను. చూసారు కదా! మీరు అలానే అడ్జస్ట్ చేయండి. కొంచెం హైట్ అయినా మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనండి. అదిగోండి 3 స్టెప్స్‌లో అయితే నేను అంటే మనకి కింద కుచ్చులకని ఎంతైతే క్లాత్ తీసుకున్నామో దాన్ని 3 ఫోల్డింగ్స్ వేసేసేయండి. 3 ఫోల్డింగ్స్ వేసేసి లెవెల్‌లో చూసుకొని దాన్నైతే కట్ చేసేసేయండి. అండ్ పైన కుచ్చులకి ఉంది కదండీ! ఆ పైన కుచ్చులకి ఏం చేశాను అంటే 2 భాగాలైతే చేసేసానండి. ఓకేనా? కింద దానికేమో తీసుకున్న క్లాత్‌ని 3 భాగాలు చేశాను. కింద కుచ్చుల కోసం, మీద కుచ్చుల కోసమేమో తీసుకున్న దాన్ని 2 భాగాలైతే చేసేసాను. ఓకేనండి. ఇప్పుడు నేను కటింగ్‌లోకైతే వచ్చేసానండి. ఫస్ట్ నెక్‌కి పైన పావుతక్కువ 2 ఇంచులు అండ్ డీప్ వచ్చేసి 6½ ఇంచ్ వరకు అయితే పెడుతున్నానండి. ఫస్ట్ 7 ఇంచ్‌కి మార్క్ చేసేసి పైన 6½ మార్కింగ్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచ్ వరకు పెట్టుకోండి. యాక్చువల్‌గా నేను ఫస్ట్ 2½ ఇంచే పెట్టానండి. 2½ పెట్టాను. కానీ మనకి కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నాను కనుక నాకు కటింగ్స్ అనేవి సెట్ అవ్వలేదు. ఓకేనా. పైన మళ్ళీ ఒక 1/2 ఇంచ్ సైడ్‌ని 1/2 ఇంచ్ వరకు ఖర్చు అయితే పెట్టేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఫస్ట్ దాంతో చూసాను సెట్ అవ్వలేదు. మళ్ళీ రూ. 2 కాయిన్ అయితే తీసుకున్నానండి. ఓకేనా. ఒక్కసారి చూడండి. చూసి మళ్ళీ ఒక 3 కట్ వర్క్స్ వచ్చేటట్టుగా పెట్టుకోండి. 3 ఆర్ 2 మీ చాయిస్ అండి. మీకు ఇన్ కేస్ బ్రాడ్ అనిపిస్తే మాత్రం కొంచెం తగ్గించేసుకోండి. ఓకేనా. కటింగ్స్ అనేవి ఒక 2 వచ్చినట్టే పెట్టుకోండి. మరొకసారి మళ్ళీ చూసానండి. అందుకని ఒక 2 వచ్చినంత వరకు పెట్టేశాను. రూ. 2 కాయిన్ తీసి అడ్జస్ట్ చేశాను. అది కూడా అవ్వలేదు. 3 వస్తున్నాయి ఎక్స్ట్రా వచ్చేస్తున్నాను. మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ పెద్ద కట్ వర్కే చూసి మళ్ళీ పెట్టేశానండి. ఓకేనా. ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నా అంటే మనకి మొత్తం కటింగ్స్ మీద ఇప్పుడు చూడండి ఒక్కసారి క్రాస్‌గా అయితే లైన్ కొట్టండి. మనకి షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండడం కోసమని. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే ఫాలో అయిపోండి. ఆ క్రాస్‌గా కొట్టిన లైన్ దగ్గర నుంచి ఒక్కసారి చూడండి 2 కటింగ్సే ఇచ్చాను. అంటే కట్ వర్క్‌కి 2 మాత్రమే పెట్టాను. ఓకేనా. అండ్ మనకు ఫోల్డింగ్ ఇప్పితే ఇవి 4 వస్తాయన్నమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి 4 వచ్చాయి చూసారా? ఓకేనా. దీన్ని ఏం చేస్తారంటే మొత్తం లైనింగ్‌కి జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసాను. అండ్ మెయిన్ క్లాత్ మొత్తం పార్ట్ అనేది జాయిన్ చేసేసాను. లైనింగ్‌కి బాడీ పార్ట్ అనేది క్లాత్ అనేది జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత అండ్ దీనికి మిడిల్‌లోకి చిన్న కటింగ్ ఇచ్చాను. అండ్ మనకి నెక్ పార్ట్ కూడా మిడిల్‌లో కటింగ్ ఇచ్చేసి ఒక్కసారి సెంటర్‌లో కుట్టైనా వేసేయండి. లేదంటే పిన్స్ ఉంటే పిన్స్ పెట్టేసేయండి. కాటనే కనుక నాకు అటు ఇటు జరగడానికి ఇబ్బంది పెట్టలేదని నేను పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. అదే ఫుల్ సిల్క్‌దైతే కొంచెం మధ్యలో కుట్టయితే వేసేసేయండి. అండ్ పిన్ పెట్టేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. లైట్ వేసాను అంటే ఇంకా వీడియోలో బాగా వస్తుంది కానీ లైటింగ్ ఫుల్ ఎక్కువైపోయిందండి. అందుకని నేను లైటింగ్ అనేది తగ్గించేసి అది మొత్తం ఆఫ్ చేసేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. మనం ఎలా అయితే కట్ వర్క్ పెట్టుకున్నామో అదే విధంగా కట్ వర్క్ అనేది స్టిచ్ అయితే వేసేసుకొని వచ్చేయండి.
మీకు ఇన్ కేస్ ఇంకేదైనా నెక్ ప్యాటర్న్ కావాలి అంటే ఒకసారి నా ఛానల్‌లో చూడండి. చాలా నెక్ ప్యాటర్న్స్ అయితే పెట్టాను. లేదు నాకు ఈ డ్రెస్‌కి ఇలానే పెట్టుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం నేను చూపిస్తున్న ప్రకారం అయితే ఫాలో అయిపోండి. ఓకేనండి. పాతకు 2 అంత తక్కువ పెట్టానని అనుకోకండి. మనకి కరెక్ట్‌గా వస్తది. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో చూస్తేనే అర్థమై ఉంటుందండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అందుకని కంపల్సరీ పాతకు 2 ఇంచీలే పెట్టాను. మనకి షోల్డర్ డ్రాపింగ్ అనేది ఉండదు. ఓకేనా. మీకు ఇన్ కేస్ నెక్ డీప్ అనిపిస్తే మాత్రం నెక్ అనేది ఒక 6 ఇంచ్ వరకు తీసుకొని 6½ ఇంచ్‌కి కట్ వర్క్ అయితే పెట్టుకోండి. ఓకేనా. మీకు నెక్ డీప్ అనిపిస్తే నాకంటే నెక్ కొంచెం డీప్ అనేది ఇష్టపెట్టుకుంటాను కనుక నేను ఇలా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ కట్ వర్క్ డబుల్ స్టిచ్ అయితే వేయాలండి కంపల్సరీ. అంటే ఫస్ట్ స్టిచ్ అనేది నార్మల్‌గా వేసుకొని వచ్చేసిన సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మాత్రం ఏవైనా లోపాలుంటే అంటే కట్ వర్క్ దగ్గర రౌండ్ తిరగడంలోని లేకపోతే కట్ వర్క్ కిందకొచ్చేసి ఉంటది. ఇన్ కేస్ కొంచెం స్టిచింగ్ చేయడంలో అలాంటప్పుడు కిందకొచ్చేసిన సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు దాన్ని కవర్ చేస్తూ వేయాలనమాట. అందుకని నేను ప్రతిసారి డబుల్ స్టిచ్ వేయాలి అని చెప్తూ ఉంటాను. అండ్ మిగిలిన 2 కుట్లు అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ చేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో కట్స్ అయితే ఇవ్వండి. కట్స్ దగ్గర మొత్తం కోనీలు అన్ని దిక్కుల మొత్తం నేను ఏ విధంగా చూపించానో అదే విధంగా కట్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి దాన్ని తిప్పండి. కట్ వర్క్‌ని నేను చూపిస్తున్న విధంగా తిప్పేసేయండి. తిప్పేసి ఎడ్జ్ కుట్టునైతే వేసుకొని రండి. ఓకేనండి. అలా సూదిగా ఉన్నది ఏదైనా తీసుకొని ఒక్కసారి ఆ రౌండ్ కట్ వర్క్‌ల దగ్గర ఏం చేస్తారంటే ఇలా రౌండ్‌గా అన్నారనుకోండి మనకి ఒక లెవెల్‌లో అయితే వచ్చేస్తాయి. సరేనా? చూడండి. నేను చూపిస్తున్న దాని ప్రకారం అయితే అలా అడ్జస్ట్ చేస్తూ కుట్టయితే వేసుకొని వచ్చేసేయండి. పైన ఎడ్జ్ కుట్టయితే వేసుకొని వచ్చేసేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా పైన ఎడ్జ్ కుట్టయితే వేసుకొని వచ్చేయండి. పైన ఎడ్జ్ కుట్టయితే మొత్తం వేసుకొని వచ్చేసేయండి. ఓకేనా. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎడ్జ్ కుట్టు మొత్తం వేసుకొని వచ్చేయండి. ఎక్కడైనా కట్ వర్క్ ఆ రౌండ్ దగ్గర షేప్ అనేది రాకపోతే రౌండ్‌గా ఎక్కడైనా రాకపోతే ఒకసారి చూసుకొని ఏదైనా సూదిగా ఉన్నది తీసేసి దాన్ని ఇలా రౌండ్‌గా అంటే అది ఆటోమేటిక్‌గా రౌండ్ వచ్చేస్తదండి. చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ ఎక్కడైనా దారపు పోగులు కనిపిస్తే అంటే రౌండు ఈ కటింగ్స్ దగ్గర ఏంటంటే కొంచెం తిరగడానికి ఇబ్బంది పడుతుంది. దారపు పోగు లాంటిది ఏదైనా అడ్డొస్తే మాత్రం దాన్ని కట్ చేసేసి నీట్‌గా లాగేసి ఎడ్జ్ కుట్టయితే వేసేసేయండి. ఓకేనండి. ఇదిగోండి నెక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ అనేది చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ కూడా డీప్ అనేది నేను 8 వరకు పెడుతున్నాను. ఓకేనా. వెడల్పు అనేది 3 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. సరేనండి. పైన కూడా పావుతక్కువ 2 ఇంచీలు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే మనం కటింగ్ అనేది ఇస్తాం కదా! ఓకేనా. అయితే మళ్ళీ నాకేమనిపించిందంటే వెనక్కి స్క్వేర్ నెక్ పెడతాం కనుక మరీ 3 ఇంచెస్ అయితే బ్రాడ్ అవుతదనిపించి ఒక పావు ఇంచి, 6 ఇంచి వరకు తగ్గించేసుకున్నాను. ఓకేనా. మీరు కూడా అట్లనే తగ్గించేసేయండి. మీన్స్ మీరు గాని బ్రాడ్ ఇష్టపడినట్లయితే బ్రాడ్‌గానే పెట్టండి. కానీ పలకల మెడ అనేది కొంచెం తక్కువే స్క్వేర్ అనేది వస్తే బావుంటుంది. అందుకని నేను మళ్ళీ తగ్గించేసాను. ఓకేనండి. దీన్నేం చేస్తారంటే మొత్తం రివర్స్ తిప్పేసేయండి. ఓకేనా. మనం మామూలు నెక్స్ ఎలా తిప్పుతాం అలా తిప్పేసేయండి. చూడండి నేనైతే ఎలా తిప్పుతున్నానో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒక పావించి లేదా 6 ఇంచు వెడల్పుతో కుట్టనేది వేసేసేయండి. ఓకేనండి. వెడల్పు మాత్రం మీరు 2.5 ఇంచీల కంటే ఎక్కువ పెట్టకండి. అంటే ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తది అందుకని చెప్తున్నాను. ఇదిగోండి కోనీల దగ్గర జాగ్రత్తగా చూసుకొని పాదం అనేది తిప్పి మళ్ళీ పైకి లేపి కుట్టుకొని వచ్చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చేయండి. అయిపోయింది. అండ్ కట్ చేసుకొని రండి. ఇన్ కేస్ మీకు ఇవి తెలిసినట్టయితే మాత్రం కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ ఏంటి అనేది చూసేసేయండి. నేను కొత్తగా అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం కూడా తెలుస్తదని నేనైతే పెడుతున్నాను. మళ్ళీ ఒక్కసారి డబుల్ స్టిచ్ అయితే వేయండి. యాక్చువల్‌గా డబుల్ స్టిచ్ అయితే ప్రతి దానికి పడదండి. కొన్ని కొన్ని వాటికి మాత్రమే పడుతుంది. దీనికి కూడా యాక్చువల్‌గా డబుల్ స్టిచ్ అనేది పడదు. కానీ పలకల మీదకి ఏంటి అంటే కోనీల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేయాలి. అందుకని డబుల్ స్టిచ్ అయితే వేసేసాను నేను. దీన్ని కూడా తిప్పేసి ఎడ్జ్ కుట్టయితే వేసుకొని వచ్చేసేయండి.
ఇదిగోండి ఎడ్జ్ కుట్టు అనేది మొత్తంగా కరెక్ట్‌గా ఇక్కడికి కొని దగ్గరికి వచ్చేసరికి పాదం దించి మళ్ళీ పైకి లేపి ఓకేనండి. పైకి లేపి మళ్ళీ ఇక్కడ దించి మళ్ళీ పైకి లేపి అంటే మనకి పాదం అనేది లెగిస్తేనే అక్కడ తిరుగుతుందనమాట. అందుకని పాదం దించి పైకి లేపి అని చెప్తున్నాను. మొత్తం మిగిలిందంతా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. దాని కంటిన్యూషను క్లాత్ అనేది పైన కింద అడ్జస్ట్ చేస్తూ చూసుకుంటూ గమనిస్తున్నారా నేను ఎట్లా అయితే వేస్తున్నానో మీరు కూడా అలానే వేసేసేయండి. ఇదిగోండి మొత్తం అనేది వేసుకొని అయితే వచ్చేసేయండి. సరేనండి. చాలా కొంచెం వీడియో అనేది అంటే ప్రతి వీడియోకి చెప్తూ ఉంటాను. వీడియో తీయడము పెట్టడము కష్టమండి అని. ఎలాగైనా కొంచెం కష్టమేనండి. నెక్స్ట్ మనకి ఆల్రెడీ డాట్స్ కోసం కటింగ్స్ స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! కటింగ్స్ పెట్టండి అని. అందుకని కటింగ్స్ అయితే పెట్టేసేయండి. అయితే బ్యాక్ డాట్స్ ఏం చేస్తారంటే మనం ఎంతవరకైతే మెడ దింపుకున్నామో దానికి 1 ఇంచ్ డౌన్‌కుంటే సరిపోతుంది. అంటే అంత పొడవుగా ఉండాలనమాట బ్యాక్ డాట్ అనేది. ఓకేనండి. 2 డాట్లు కూడా వేసేసేయండి. అయితే ఫ్రంట్ డాట్ అనేది ఓన్లీ 4 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది. అంటే మనం నీడిల్ పెట్టిన దగ్గర నుంచి 4 ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంటే ఒక 4 ఇంచ్ 4.5 ఇంచ్ వరకు ఉంటే మనకి డాట్ పొడుగు అనేది సరిపోతుంది. ఇదిగోండి చూసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు లో షేప్ అయితే తీయండి. 2 దగ్గరికి పెట్టేసి అడ్జస్ట్ చేయండి. 2 ఒకేలా ఉన్నలేవు చూసేసి కోనీలు 2 దగ్గరికి పెట్టేసి లో షేప్ అయితే తీసేసేయండి. లో షేప్ అనేది మనం సంక లూజ్ ఎంతవరకు పెట్టామో దానికి ముందు నుంచి కొంచెం ఒక పావు ఇంచు కంటే ఎక్కువ లోతులో లో షేప్ అయితే తీసేసేయండి. తీసేసి షోల్డర్స్ 2 జాయింట్ చేయండి. జాయింట్ అయిపోయిందండి షోల్డర్స్ 2. ఓకేనండి. ఇప్పుడు కింద పిల్లి అనేది చెప్పాను కదా! మనం కింద స్టెప్‌కి ఎన్నైతే మనం 3 అయితే తీసుకున్నాం కదా! ఎంత మనం క్లాత్ అయితే తీసుకున్నామో దాన్ని 3 అట్ల కింద కట్ చేసేసామన్నాను కదండీ! ఆ 3 అట్లు ముందు జాయింట్ అయితే చేసేసేయండి. జాయింట్ చేసేసిన తర్వాత కింద ఫ్లవర్ అనేది పైకుందా కింద ఇక్కడ చిన్న చెప్తున్నా గమనిస్తూ చేయండి. ఓకేనా? పైకుందా కింద చూసుకొని కింద ఫస్ట్ కిందనైతే మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేసేయండి ఒక 1/2 ఇంచ్ వరకు. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. ఓకేనండి. ఇది లాస్ట్ ప్రిల్ అంటే కింద ప్రిల్ అండి పెద్దది కాకుండా నడుము దగ్గరది కాకుండా కిందకి మనం ఆల్రెడీ చెప్పాను కదా! అదండి ఇది. ఇంతేనండి. మీకు కిందది ఎక్కువ ప్రిల్ కావాలంటే అది ఎక్కువ క్లాత్ తీసుకోండి. ఓకేనా? అలా కాదు అంటే మీ దగ్గర ఉన్న క్లాత్‌లోనే. అలా కాదు నాకు నడుము దగ్గర కుర్చీలు ఎక్కువ కావాలంటే అది ఎక్కువ క్లాత్ తీసుకోండి. ఓకేనండి? మొత్తం అయిపోయాక ఇప్పుడు మొత్తం ఫస్ట్ సైడ్ అన్నీ జాయిన్ చేసుకొని వచ్చేమన్నాను కదా! అండ్ నెక్స్ట్ పైన నడుము దగ్గరది కూడా అదే విధంగా 2 కదా మనం పైది కట్ చేసుకోమన్నాను. ఆ 2ని కూడా జాయిన్ చేసేసేయండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్‌లో అడగండి. నేను కొంచెం క్లియర్‌గా అయితే చెప్తాను. ఆ 2 జాయింట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే నేను చూపిస్తున్న విధంగా మిడిల్‌లోకి అయితే ఫోల్డింగ్ చేసి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఓకేనా? అండ్ మళ్ళీ దాన్ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ దాన్ని కటింగ్ అయితే ఇవ్వండి. ఏం లేదండి మనకి కుచ్చులు అనేవి ఒకే లెవెల్‌లో రావాలి అంటే ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా? సేమ్ ఇది కూడా అట్లానే చేయండి. మన కింద ప్రిల్ ఉంది కదా! దాన్ని కూడా నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకేనా? కిందదేంటంటే మనం 3 స్టెప్స్‌లో జాయిన్ చేసాం కదండీ! దాన్ని మొత్తాన్ని ముందు మధ్యలోకి మడత పెట్టేసి దాన్ని కట్ చేసేసేయండి. అంటే అది ఫ్రంట్ పార్ట్‌కి. అర్థమవుతుంది కదా! బ్యాక్ పార్ట్‌ది ఓన్లీ 2 కట్ చేసుకున్నాం కనుక పై పార్ట్‌ది ఓన్లీ 2 కట్ చేసుకున్నాం కనుక ఫ్రంట్‌ది ఫ్రంట్, బ్యాక్‌ది బ్యాక్ అని రెండే వస్తాయి. కానీ కిందది మాత్రం 3 ఫోల్డింగ్స్ చేసి కట్ చేయమన్నాను కదా! మీకున్న క్లాత్‌లో. అందుకని అవి 3 వస్తాయి. మొత్తం ఆ 3 జాయిన్ చేసేసాక దాన్ని సెంటర్‌లో ఫోల్డింగ్ చేసి 2 చేసేసేయండి. చేసేసిన తర్వాత అప్పుడు ముందుదొకటి తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ అయితే నేను చూపిస్తున్నాను. తీసుకొని ఇప్పుడు ముందు దానికి ఎలా కట్ చేసాం కుర్చీల కోసమని సెంటర్‌కి ఫోల్డింగ్ చేసి ఒక కటింగు అండ్ మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఒక చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా! కట్స్ అనమాట. అట్లాగే ఇప్పుడు కింద కుర్చీలది కూడా అలాగే ఇవ్వండి. అలా ఇచ్చినట్టయితే మనకి ఏటవుతదంటే కుర్చీలన్నీ లెవెల్‌గా వస్తాయి. నాకు ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ నేను ఇట్లా పెట్టలేను అనుకుంటే మాత్రం మీకు సింపుల్‌గా తేలిపోవాలంటే కింద 3 జాయిన్ చేసి దాన్ని మిడిల్‌లో కట్ చేసేసేయండి. కట్ చేసేసి
ఈ ఫ్రంట్ పార్ట్‌కి మీద పార్ట్‌కి 2 కట్ చేశాను కదండీ! ఆ రెండిట్లో ఒకదానికి కుచ్చులైతే అతుక్కొని వచ్చేసేయండి. ఓకేనా? మీకు తెలుస్తదిలెండి ఆ మాత్రం. కొత్త వాళ్ళైతే మాత్రం నేను చెప్పినట్టే చెయ్యండి. ఓకేనా? ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను గదా! అట్లానే చేయండి. అలా చిన్న చిన్న కుచ్చులైతే పెట్టుకొనొచ్చేయండి. నేను ఏం చేశానంటే నాకు నడుము దగ్గర ఎక్కువ కుచ్చులు కావాలి, అంటే నాకు ఎక్కువ గెయిర్ కావాలి, నడుము దగ్గర ఎక్కువ కుచ్చులు కావాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడికి ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాను. కింద కుచ్చులకైతే కొంచెం తగ్గించయితే తీసుకున్నాను. ఓకేనండి? అంటే మనం దీనికి పెట్టిన కటింగు, కింద దానికి పెట్టిన కటింగు ఒకే దగ్గరికి రావాలి. అలా చూసుకొని కుచ్చులైతే అతుక్కొనొచ్చేసేయండి. మొత్తం జాయిన్ చేసిన తర్వాత పైన ఎడ్జ్ కుట్టయితే వేసుకొనొచ్చేయండి. ఇదిగోండి ఒకదానికైతే రెడీ చేసేసాను ఫ్రంట్ పార్ట్‌కి. ఓకేనండి? మొత్తం పైనంతా కూడా ఎడ్జ్ కుట్టు వేసుకొనొచ్చేయండి. ఎక్కడైనా దారపోగులుంటే వాటన్నిటిని కట్ చేసేసేయండి. అంటే ఒక్కొక్కటి నేను మేబీ మీరు గాని మంచి టైలర్ అయితే మాత్రం ఈ ప్యాటర్న్‌లో మీరు ఇప్పటి వరకు కుట్టకపోతే మాత్రం మంచి క్లాతే తీసుకోండి. ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ కాస్ట్ అనేది కలిసొస్తుంది కనుక. ఓకేనా? అయిపోయిందండి. సేమ్ ఇంకొకటి కూడా అలానే జాయిన్ చేసుకొనొచ్చేస్తున్నాను. ఒకసారి చూసుకుంటూ చేస్తూ అలాగా జాయిన్ చేసుకొనొచ్చేసేయండి. ఓకేనా? రెండిటికి కూడా అయిపోయిందండి జాయింట్ అనేది. ఇప్పుడు లైనింగ్‌కి ఆల్రెడీ మనకి జాయింట్స్ వస్తున్నాయి కదండీ! ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ చేసేసేయండి. క్లోజ్డ్ వైపు ఉంది కదండీ! దాన్ని ఓపెన్ చేసేయండి. అంటే ఫ్రంట్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ పార్ట్ చేయండి. ఎందుకు అంటే మనకి అటు ఇటు కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రావాలి అని ఉద్దేశంతో నేను అలా దేనికదే చేస్తున్నాను. లేదు నాకు పర్లేదు నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను అనుకుంటే మాత్రం ఓపెన్ చేయకుండానే ఈ జాయింట్ పార్ట్స్‌ని రెండిటిని జాయిన్ చేసేసేయండి. ఓకేనండి. రెండిటిని జాయిన్ చేసేసి మామూలుగా డైరెక్ట్‌గా అయితే అతికేసేయండి. కానీ నేను చెప్పిందైతే చాలా మంచి ఐడియా అండి. ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రావాలి. అలా కావాలి అనుకుంటే మాత్రం నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వేరు చేసేసి కింద 2 జాయిన్ చేసేయండి. చేసేసిన తర్వాత నడుము దగ్గర జస్ట్ సెంటర్‌లో చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కింద కుచ్చులన్నీ జాయిన్ చేసాం కదండీ! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. సేమ్ దీనికి నడుము దగ్గర కుచ్చుల కోసమని సెంటర్‌లో ఒక కటింగ్ అయితే పెట్టేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే లైనింగ్‌కి ఏ విధంగా అయితే సెంటర్‌లో కటింగ్ పెట్టమన్నానో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ కూడా అలాగే కటింగ్ అయితే పెట్టేసుకోండి. అంటే నడుము దగ్గర కుచ్చుల కోసమని. స్టార్టింగ్‌లో ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ వరకు ప్లెయిన్‌గా వేసేసేయండి. అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకొని అయితే రండి. దగ్గర కుచ్చులైతే పెట్టానండి. అందువల్ల నాకు చాలా గేరొచ్చింది. ఓకేనా? అందుకని నేను చెప్తున్నది ఏంటి అంటే క్లాత్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి అనుకున్నట్టయితే టాప్ వస్తుంది. ఓకేనా? చూసారా ఎంత దగ్గర కుచ్చులు పెడుతున్నానో అందుకోసమనే. లేదు నాకు కింద గెయిర్ పార్ట్ కిందన కుచ్చులు వేరే అతికాను కదండీ! అదే ఎక్కువ కావాలి అనుకుంటే దానికి ఎక్కువ క్లాత్ తీసుకోండి. కానీ నేను చెప్పిన ప్రాసెస్ అయితే మంచిదనమాట. బావుంటది. గెయిర్ అనేది ఎక్కువొస్తదది. ఓకేనా? నేను ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకొస్తున్నానో అంటే దీనికి ఆల్రెడీ నేను ఏటంటే చూస్తున్నాను సెంటర్‌లోకి వస్తుందా లేదా? అందుకని ఇంకా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కుచ్చులని ఇంకా దగ్గరకు పెడుతున్నాను. మీరైనా అలానే అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? నడుముకి సెంటర్‌లో చిన్న కటింగ్ పెట్టాను కదా! ఆ కటింగు అండ్ మెయిన్ క్లాత్‌ది ఒకేలా వచ్చినట్టు కుచ్చులనేవి దగ్గరికి పెట్టుకొని వస్తున్నానండి. మీరు కూడా సేమ్ అలానే చేయండి. ఓకేనండి? అలా అడ్జస్ట్ చేస్తూ ఇదిగోండి ఇంకిక్కడికుంది. గమనిస్తున్నారా నేనెలా వేస్తున్నానో? అలానే మీరు కూడా వేసుకొని రండి. ఓకేనండి. క్లాత్ కనుక కొంచెం తక్కువగా ఉంటే కుచ్చులన్నీ కొంచెం దూరంగా పెట్టుకొనొచ్చేసేయండి. ఇదిగోండి చూసారా కటింగ్ అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుందనుకుంటున్నాను. కరెక్ట్‌గా వచ్చింది చూసారా? ఇదిగోండి ఇలా రావాలనమాట. అందుకు దీన్ని మెయిన్ క్లాత్‌ని సెంటర్‌లోకి ఫోల్డింగ్ చేసి చిన్నది కటింగ్ చేయమన్నాను. అండ్ లైనింగ్ క్లాత్‌ని ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా! అలా చేయండి. అలా చేస్తే మనకి కుచ్చులనేవి అంటే ఇటు, అటు కూడా కరెక్ట్‌గా ఒకే లెవెల్‌లో వస్తాయన్నమాట. ఒకవైపు తక్కువ, ఒకవైపు ఎక్కువ అన్నట్టు రావు. మనకేంటంటే అలా పెట్టకుండా ఉండడం వల్ల అబ్బా! ఇంకా క్లాత్ ఎక్కువుంది. మనం ఇంకా దగ్గర కుచ్చులు పెట్టేయొచ్చు. క్లాత్ మిగిలిపోద్దేమో అన్న డౌటొస్తది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చాలా వెరీ గుడ్ ప్రాసెస్ అండి. ఓకేనా? ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోండి. ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌కి ఏంటంటే ఇందాక జాయింట్స్ కొన్ని పడ్డాయండి.
హ్యాండ్స్ చిన్న చిన్న జాయింట్స్ పెట్టి అవి జాయిన్ చేసేసేయండి. ఇప్పుడు కింద ఎలాస్టిక్ ఎలా వేయాలో క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఫస్టు చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చిన్న అంచయితే అంటే మీరు తీసుకునే ఎలాస్టిక్ వెడల్పు అనేది ఒక పావించి లేదా అరించి ఉన్నట్టు చూసుకోండి. ఓకేనా? చూసుకున్న తర్వాత మనం తీసుకునే ఎలాస్టిక్ కంటే కొంచెం ఒక 2 పాయింట్స్ వరకు ఎక్స్‌ట్రా ఉన్నట్టు స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలానే వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన కుచ్చులనేవి చూడండి. నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా! 4 ఇంచీకి మార్కింగ్ చేసి కటింగ్ అనేది పెట్టాలని. అలాగే కట్స్ ఎలా అయితే ఇమ్మన్నానో ఫస్ట్ కటింగ్ నుంచి సెకండ్ కటింగ్ వరకు కుచ్చులైతే పెట్టుకొని వచ్చేసేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా కుచ్చులనేవి అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకొని వచ్చేయండి. పెట్టుకొని వచ్చేసాక ఒక్కసారి మీ చెయ్యి యొక్క లూజ్ చూసుకోండి. మీరు ఎక్కడి వరకు పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ వరకు లూజ్ అనేది మీకు ఇంకా డౌట్ ఉంటే ఎలాస్టిక్ పెట్టి అయితే చూసేసేయండి. పెట్టి చూసేసి ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లూజ్ ఉంచేసి పెట్టేయండి. కట్ చేసేసేయండి. 2 చేతులకి తీసేసుకున్నాను నేను. పిన్నేసి తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు మనం ఎలాస్టిక్ వెడల్పు కంటే ఒక 2 పాయింట్స్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! కుట్టి వేసేసాం కదా! అందులోకి ఎలాస్టిక్‌ని ఎక్కించండి. ఓకేనండి. మీకు లూజ్ అనేది మీకు కటింగ్ అనేది చూడకపోతే ఒకసారి ఫ్రంట్‌కి వెళ్లి చూడండి. ఎవరైనా ఈ హ్యాండ్స్ యొక్క కటింగ్ అనేది చూడకపోతే. ఓకేనా? ఎలాస్టిక్ మొత్తం ఎక్కించేసాక అటు ఇటు ఒకేలా ఉందో లేదో ఒక్కసారి ఎలాస్టిక్ చూడండి. అంటే తిరగబడతదనమాట. ఆ తిరగబడిందో లేదో అటు ఇటు ఒకేలా ఉందో అంటే ఈ చివర ఆ చివర ఒకేలా ఉందో లేదో చూసుకొని చివరి నేను చూపించే విధంగా అయితే ఎలాస్టిక్ పెట్టేసి స్టిచ్ అయితే వేసేసేయండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? అలా రావాలి. మనం క్లాత్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత నీట్‌గా వస్తదనమాట. అయిపోయిందండి. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయేవి. నండి 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. కుచ్చులు కూడా అతుక్కొని వచ్చేసాను. అదకొచ్చి సేమ్ ఎలాస్టిక్ ఫస్ట్ దానికి ఎలా అయితే చెప్పానో అలాగే. అయితే ఇప్పుడు 2 కూడా ఒకే వైపు పెట్టేసుకొని ఒకదానికొకటి పెట్టేసుకొని చూసుకొని లో షేప్ అయితే తీసేయండి. చూస్తున్నారు కదా! నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అలానే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి ఒక్కసారి లో షేప్ అయితే తీసేయండి హ్యాండ్స్‌కి. తీసేసి చిన్న కటింగ్ పెట్టేసేయండి. కటింగ్ పెట్టేసిన తర్వాత రెండిటికి చూసి హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ కటింగ్ పెట్టిన వైపు లో షేప్ అనమాట. అది చూసుకొని 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసేయండి. నేనెప్పుడు మిడిల్ నుంచే జాయిన్ చేస్తానండి. మీరు కూడా ఇది అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొన్ని మోడల్ బ్లౌజెస్ ఉంటాయి. అవేంటంటే కరెక్ట్‌గా మిడిల్‌లోకొస్తాయి హ్యాండ్‌కి. మనం చివరి నుంచి జాయిన్ చేసుకొస్తే మనం అలా జాయిన్ చేసే టైంకి ఏటవుతుందంటే ఫ్లవర్ అనేది పక్కకెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అందుకని కామన్‌గా ప్రతి బ్లౌజ్‌కైనా, డ్రెస్‌కైనా దేనికైనా ఇలా మిడిల్ నుంచి జాయిన్ చేయడం అయితే నేర్చుకోండి. ఓకేనండి. ఇదిగోండి మిడిల్ నుంచి మొత్తంగా జాయిన్ చేసుకొనొచ్చేస్తున్నాను. లో షేప్ ఎటువైపు తీసామో మీకు ఇంకా డౌట్ లేకుండా ఉండడం కోసమని లో షేప్ తీసిన వెంటనే చిన్న కటింగ్ అయితే పెట్టేసేయండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఇంక తడుముకోవాల్సిన పని ఉండదు. లేకపోతే ఇటు లో షేప్ తీసామా? లేదు ఇటువైపు లో షేప్ తీసామా? అన్న డౌట్ వస్తుంది. ఓకేనండి. నేను చూపించిన ప్రకారం మొత్తం హ్యాండ్ అనేది జాయింట్ అయితే చేసేసేయండి. జాయిన్ చేసేసి ఒక్కసారి ఎడ్జ్ కుట్టు కూడా వేసుకొనొచ్చేయండి. మనం స్టిచ్ చేసే విధానంలోనే మనకి కస్టమర్స్ పెరుగుతారండి. మన యొక్క ఫిట్టింగ్‌లోనే. అండ్ మిగిలిన క్లాత్ ఉంటే దాన్నైతే కటింగ్ చేసేసేయండి. సంక మొత్తం చెయ్యంతా అతికాక మనకి మిగిలిన వేస్టేజ్ ఉంటే దాన్ని మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత వీడియో అనేది ఎండింగ్‌కొచ్చేస్తుందండి. ఇప్పుడు వరక మీకు అడగడం మర్చిపోయాను. మీకు కనుక నేను చెప్పే విధానం గాని నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు నడుముకి ఆల్రెడీ కుచ్చులనేవి జాయిన్ చేసేసాం కదా లైనింగ్‌కి. ఇప్పుడు నడుమైతే జాయిన్ చేసుకొనొచ్చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్. బాడీ పార్ట్‌ని సెంటర్‌లోకి చిన్న కటింగ్ పెట్టేసి, కుచ్చులు కుట్టిన దాన్ని కూడా మనకి సెంటర్‌లోకి చిన్న కటింగ్ అయితే పెట్టేసి, దాన్ని మిడిల్‌లోకి పెట్టండి. నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మిడిల్‌లోకి పెట్టేసి, ఒక పిన్ అయితే ముందు పెట్టేయండి. అంటే మనకి ఇటు, అటు కూడా సమానంగా రావటం కోసమే ఇలాంటివన్నీ చెప్తుంటాను. మీకు ఇదంతా ల్యాగ్ అనిపిస్తే మాత్రం మానేయండి. ఓకేనా? అలా సెంటర్‌లోకి పిన్స్ పెట్టేసుకొని జాయిన్ చేసుకొనైతే వచ్చేసేయండి. లేదు కొంచెం చిరాకుగా అనిపిస్తే మాత్రం అటు ఇటు చూసుకొని లెవెల్ సెంటర్‌లోకి ఉన్నింది లేదో చూసుకొని అటు ఇటు సమానంగా కుచ్చులు వచ్చావా లేదా చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. అలా పిన్ పెట్టుకోవడం వల్ల అటు ఇటు ఎలా వచ్చింది అని డౌట్ ఉండదండి. ఆ కటింగ్ వల్ల కూడా. చూసారా నేను ప్రతీది కూడా ఎంతో క్లియర్‌గా చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి.
అండ్ దీని నెక్స్ట్ పెట్టబోయే ఫ్రాక్ కూడా మంచి ఫ్రాకేనండి. అండ్ బ్లౌజెస్ మంచి మంచి మోడల్ అయితే నేను పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. కానీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఎలా వచ్చాయో చూసారు, ఎంత కుర్చీలు వచ్చాయో. ఒక్కసారి మీ దగ్గర కానీ ఐరన్ బాక్స్ ఉంటే ఇదంతా కుట్టేసిన తర్వాత ఆ కుర్చీల వరకు ఐరన్ అయితే చేసేయండి. ఐరన్ చేస్తే ఇంకేంటంటే ఆ ప్రిల్స్ అనేవి ఇంకా అలా ఉండిపోతాయి. కాటన్ కనుక మనకి ఐరన్ చేయకపోయినా నిలబడిపోతాయి. ఓకేనండి. ఇదిగోండి ఇది కూడా అట్లాగే సేమ్ జాయిన్ చేసుకుని వచ్చేయండి. సెంటర్లోకి పిన్ పెట్టేసుకొని కొన్ని ఇవి ట్రిక్కులు అనమాట. అవి కొంచెం పాటిస్తే మనకి ఏంటంటే పని అనేది కొంచెం తేలిక అవుతుంది. ఓకేనండి. చూసుకొని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకొని అయితే వచ్చేసేయండి. మరొక విషయం, మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఉన్నా దీన్ని అయితే షేర్ చేసేయండి. ఓకేనండి. అండ్ ఎడ్జ్ కుట్టు కూడా డబుల్ స్టిచ్ వేసుకుని వచ్చేసి ఎడ్జ్ కుట్టు కూడా వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను. మొత్తం అన్నీ అయిపోయి ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కుట్టు అయితే వేసుకుని వచ్చేస్తున్నానండి. మీకు కనుక లూజ్ ఎక్కువ లేకపోతే మాత్రం స్టార్టింగ్లోనే తక్కువ లూజ్ ఉన్నట్టుగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనండి. ఇదిగోండి ఇంత లూజ్ అయితే ఉంచాను. కానీ తర్వాత నాకు ఎక్కువ లూజ్ అనిపించి తగ్గించేసాను. మీరు కూడా వీలైతే అంటే ఎక్కడ తగ్గిస్తారు? మిడిల్‌లో తగ్గిస్తారు. కింద చెయ్యి దగ్గర అలానే ఉంచేస్తారు. మిడిల్‌లో తగ్గించుకుంటారు. ఓకేనా? మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసాం మార్కింగ్ ప్రకారం ఇంక మీరు ఇటు అటు చూడాల్సిన పనే లేదు. మార్కింగ్ ప్రకారం ముందు స్టిచ్ వేసుకుని వచ్చేసేయండి. ఓకేనండి. మీకు ఇంక డౌట్ అయితే ఉండదు. నేను చెప్పిన మెజర్మెంట్స్ అని చాలా పర్ఫెక్ట్‌గా చెప్పాను నేను. అండ్ ఇక్కడ చూడండి. అయితే నేనేం చేద్దాం అనుకున్నానంటే లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని సెపరేట్ చేద్దాం అనుకున్నాను. కానీ 2 కలిపే జాయిన్ చేసేసాను. ఇది కాటన్ కదా! కాటన్ అనేది మళ్ళీ లోపలికెళ్ళిపోయే అంటే తడిపిన తర్వాత కాటన్ అనేది లోపలికి లాగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఇంక మొత్తంగా జాయిన్ చేసేసాను. ముందే చెప్తున్నాను హ్యాండ్ అనేది గానీ లూజ్ అనిపిస్తే మీరు మాత్రం ఇంకా కొంచెం లోపలికైతే లాగండి. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి డ్రెస్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చిందో ఒక్కసారి చూసేయండి. గేర్ చూసారా ఎలా వచ్చిందో? చాలా బాగా వచ్చింది కదండీ! చూడండి ఎంత గేర్ అయితే వచ్చిందో. చూసారుగా? పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. స్కాలప్ చూసారా? ఆల్రెడీ ఇది నేను షార్ట్‌లో పెట్టానండి. అందుకని నా మాటకి దానికి సింక్ అవ్వట్లేదు. మీరు దాని గురించి అయితే ఏమనుకోకండి. ఓకేనండి. షార్ట్‌లో పెట్టింది ఒక్కసారి మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను. డ్రెస్ మొత్తం ఎలా ఉండింది ఏంటని కుచ్చులు చూసారా? అండ్ కింద కుచ్చులు. సరేనండి. అండ్ బ్యాక్ నెక్ చూసేయండి ఎలా వచ్చిందో. ఇదిగోండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూసారు కదా! ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.